పెద్ద మనుషులు చెప్పులు లేకుండా తిరిగేవారు. దానివల్ల ఏమయ్యేదంటే మనకు భూమి నుంచి రావాల్సిన అయస్కాంత శక్తి మన శరీరానికి అందేది. మన శరీరంలో రక్తంలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. 4 గ్రాముల ఐరన్కి ఏం కావాలి? రక్తంని సరఫరా సరిగ్గా చేయడానికి భూమి నుంచి వచ్చే అయస్కాంత శక్తి కావాలి. ఆ అయస్కాంత శక్తి సరిగ్గా అందట్లేదు, సరిపడ మోతాదులో అందట్లేదు. అయస్కాంత శక్తి సరిగ్గా అందితే మనం పాదం భూమి మీద మోపినప్పుడు మన ఐరన్ లో అట్రాక్ట్ అయ్యి, ఐరన్ కి మ్యాగ్నెటిజం అట్రాక్ట్ అయ్యి రక్తం యొక్క సరఫరా బాగా చేస్తుంది, మెరుగుపరుస్తుంది. మెరుగుపరచడం ఎక్కడికి, దేనికి కావాలి రక్తం సరఫరా? ప్రతి కణానికి కావాలి. ప్రతి కణం అంటే కణాలన్నీ కలిస్తే కణజాలం ఫామ్ అవుతుంది, కణజాలాలన్నీ కలిస్తే అవయవం ఫామ్ అవుతుంది, అవయవాలన్నీ కలిస్తే మన బాడీ ఫామ్ అవుతుంది. కణం ఆరోగ్యంగా ఉంటే మన ఎంటైర్ బాడీగా ఆరోగ్యంగా ఉంటుంది. సింపుల్ సైన్స్ అనేది. జనరల్ గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 99% వ్యాధులన్నీ కూడా దేని వల్ల వస్తున్నాయి అంటే సైన్స్. క్రోమ్ లో కొట్టిన, గూగుల్లో కొట్టిన, చాట్ జీపీటీలో కొట్టిన 99% వ్యాధులన్నీ కూడా రక్తం సరఫరా సరిగ్గా లేనందుకు, బాడీలో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోయినందుకు. ఆక్సిజన్ నిల్వలు దేనికి కావాలంటే కణానికి రక్తం సరఫరా సరిగ్గా కావాలి. కణానికి రక్తం సరఫరా సరిగ్గా జరిగితే ఆక్సిజన్ లెవెల్స్ దానంతట అదే వృద్ధి చెందుతాయి. అట్లా చెందినప్పుడు కణం హెల్తీగా ఉంటుంది. కణం హెల్తీగా ఉంటే అన్ని అవయవాలు హెల్తీగా ఉంటాయి, మన బాడీ హెల్తీగా ఉంటుంది. సింపుల్ అదనమాట. అయితే మనకి అప్పుడు చెప్పులు వేసుకోకపోయే వాళ్ళు, అప్పుడు భూమి నుంచి అయస్కాంత శక్తి అందేది. అప్పుడు పనిముట్లలో మాత్రమే ఉండేది. పనిముట్లలో పనిముట్లు ఎక్కడుండేవి? ఏడో ఒక చోటు ఉండేది. కానీ పైన పెంకుటిల్లు, ఇంకా దాబాలు ఏం లేవు. పైన పెంకుటిల్లు, కింద మట్టి నేల. దానివల్ల మనకి ఎక్కడ చూసినా మట్టి నేల మీద మనం కూర్చునే వాళ్ళము, పడుకునే వాళ్ళము, తినే వాళ్ళము, అన్ని చేసేవాళ్ళం. పని చేసినప్పుడు కూడా మట్టిలోనే పని చేసేవాళ్ళం అక్కడ జరిగినప్పుడు. అప్పుడు రేడియేషన్ కూడా లేదు. అప్పుడు అన్ని ల్యాండ్ లైన్లు ఉండేవి. ఎస్టీడీ ట్రంకాలు అనేవాళ్ళు, ఎస్టీడీ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మొబైల్ రేడియేషన్ కూడా వచ్చింది. మన ప్రొడక్ట్ వాడడం వల్ల ఏమవుతుందంటే, ఈ ప్రొడక్ట్ చేతికి వేసుకున్నప్పుడు ఇది బాడీకి ఒక ఎర్తింగ్ లాగా పనిచేస్తుంది. ఎర్తింగ్ అంటే మన బాడీ పైన ఏదైనా రేడియేషన్ ఫ్రీక్వెన్సీ పడితే, హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్, వోల్టేజ్ ఇటువంటి మన బాడీ పైన ఛార్జ్ అయితే ఇది డిశ్చార్జ్ చేస్తుంది. ఇది ఎర్తింగ్ కాబట్టి డిశ్చార్జ్ చేస్తుంది. ఏ విధంగానైతే మన ఇంట్లో కరెంట్ ఎర్తింగ్ ఉంటుందో, ఎట్లా తీసుకెళ్ళి ఇక్కడ మీటర్ దగ్గర ఎక్కడో పాతాం, గ్రౌండ్ లో, భూమిలో పాతేస్తాం, సేమ్ అది మన బాడీకి, ఇది మన ఇంటికి ఎర్తింగ్ అయితే ఇది మన బాడీకి ఎర్తింగ్. ఇది మన ఒంటి పైన పడ్డప్పుడు రేడియేషన్ ఇమ్మీడియట్ గా పడ్డప్పుడు అయస్కాంతం ఏం చేస్తుంది? అతికియంగానే అతుక్కుంటుంది. మన రక్తంలో ఐరన్ కి ఇట్లా పెట్టంగానే అట్రాక్ట్ అయిపోతుంది. అట్రాక్ట్ అవ్వడం వల్ల రక్తం సరఫరా ఇమ్మీడియట్ గా, ఇన్స్టెంట్ గా జరిగిపోతుంది. అయస్కాంతం గుణం ఏంటి? ఇనుమును అతుక్కున్నది. ఇనుమును, దీనిలో రక్తంలో ఇనుము ఉంది కదా, 4 గ్రాముల ఇనుము, దానికి అతుక్కొని సరఫరా సరిగ్గా చేస్తూ ఇది బాడీ పైన ఎర్తింగ్ లాగా పనిచేస్తుంది. ఎర్త్ లాగానే పనిచేస్తుంది అని చెప్తున్నాను నేను. భూమిలాగా పనిచేస్తుంది. భూమికి దూరమే మనం. భూమిలాగా పనిచేయడం వల్ల మనకు రక్తం సరఫరా సరిగ్గా జరుగుతూ, ఈ భూమిలాగా పనిచేయడం వల్ల రేడియేషన్ మన ఒంటి మీద పడ్డప్పుడు డిశ్చార్జ్ చేస్తుంది. ఇది ఏ విధంగా డిశ్చార్జ్ చేస్తుంది, ఎట్లా డిశ్చార్జ్ చేస్తుంది, ఈ డెమో చూపిస్తాను మీకు. మన ఈ ప్రొడక్ట్ ఏదైనా సరే వాడినప్పుడు అదే విధంగా పనిచేస్తుంది. భూమి లాగా మన ఒంటికి భూమి తగిలినట్టుగా పనిచేస్తుంది. మనం భూమి పైన నిలబడ్డట్టు, పడుకున్నట్టు, కూర్చున్నట్టే పనిచేస్తుంది. ఆ నీళ్లు తాగితే మనం సెలయలో నీళ్లు, బావుల్లో నీళ్లు అప్పట్లో తాగేవాళ్ళం, అలాగే పనిచేస్తుంది. ఆ నీళ్లు కూడా వాటర్ బాటిల్ పెట్టిన వెంటనే ఏమైతుంది, వాటర్ బాటిల్లో మ్యాగ్నెటైజ్ చేసేస్తుంది వాటర్ ని. దాంట్లో క్లస్టర్స్ ఉంటాయి, ఆ క్లస్టర్స్ ని బ్రేక్ చేస్తుంది, వాటర్ ని లైట్ చేస్తుంది. ఇప్పుడు మనం తాగే వాటర్ మినరల్ వాటర్ అంటారు. మినరల్స్ ఉండవు దాంట్లో, 0 మినరల్స్. అవి తాగడం వల్ల కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని నొప్పులు. అవి తాగడం అవి క్లోరిన్ యాడ్ చేస్తారు. క్లోరిన్ యాడ్ చేయడం వల్ల బొక్కల్లో ఇది తినేస్తుంది అన్ని. అందుకే మోకాళ్ళ నొప్పులు అప్పటి నుంచి పెరిగినాయి. ఈ నీళ్ళు ఎప్పుడైతే జనాలు అలవాటు పడ్డారో పెరిగాయి. మా ఇంట్లోనైతే బోర్ నీళ్ళే తాగుతున్నాం మేము. తెలుసు అనుకుంటాను. మీరు అవి తాగుతారు, వీళ్ళు కూడా అవే తాగేవాళ్ళు. ఒకసారి వాడితే పక్కకు వీళ్ళు ఉండే వాళ్ళు కూడా కంప్లీట్ గా అవే తాగేవాళ్ళు. అయితే అట్లా మనం ఆ లైఫ్ స్టైల్ కి దూరం అయ్యాం కాబట్టి ఇప్పుడు ఉంటున్న లైఫ్ స్టైల్లో దాబాల్లోకి వచ్చాం. ఇనుము మన భూమి నుంచి రావాల్సిన అయస్కాంత శక్తి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు పోయి పార్క్ లో నుంచి ఉన్న రేడియేషన్ కూడా ఉంది కదా, ఫోన్ ఉంది కదా నీ దగ్గర, రేడియేషన్ ఉంది కదా,
ఆ రేడియేషన్ వల్ల నిన్ను కాపాడగలిగేది ఈ బయోటర్మల్ ప్రొడక్ట్ ఒక్కటే. ఈ ప్రొడక్ట్ ఒక్కటే. కొత్తగా ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఏ మెడిసిన్ కూడా లేదు, రేడియేషన్ బాడీ పైన పడకుండా చేసే మందు లేదు ఏది కూడా. ఇది ఈ సుదీర్ఘ రీసెర్చ్ తర్వాత ఈ కంపెనీ ఎండి సాగర్ సార్ ఇది ఒక మంచి ప్రొడక్ట్ తీశాడు. 17 ఏళ్ళ సార్ మొత్తం ఈ రీసెర్చ్ లో. ఇది ముంబైలో ఉంది కంపెనీ. మనం ఒకవేళ మీరు వాడి తర్వాత మీరు చూసి ఒకసారి చూడాలనుకుంటే కూడా మనం వెళ్తుంటాం కంపెనీకి, వెళ్ళొచ్చు, చూడొచ్చు. ఆ కంపెనీని చూస్తే మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అరే ఎంత కంపెనీ, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది, ఎంత పని జరుగుతుంది, ఎంత మంది పని చేస్తున్నారు, కంపెనీకి ఉన్న సర్టిఫికేషన్లు ఏంటి. అప్పుడు మనకి ఇంకా ధైర్యంగా ఒక నలుగురు చెప్పాలంటే ధైర్యంగా చెప్తాం. ఏదో బోగస్ కంపెనీయో ఏదో ఎక్కడికి ఎగిరిపోతుందో డబ్బులు మనం మళ్ళీ ఇక్కడ ఎటువంటిది మోసం చేసే ఛాన్స్ లేదు. మనం డబ్బులు పెడుతున్నాం, ప్రొడక్ట్ తీసుకుంటాం. నీకు నచ్చితే నలుగురికి చెప్పు, నీకు ఆరోగ్యం మంచిగా అయ్యి కొంచెం మెరుగుపడితే నలుగురికి చెప్పు. లేకపోతే నా వరకే నేను వాడుకుంటాను, నాకు అవన్నీ వద్దు అనుకుంటే ఎవరికి చెప్పరు. అలా ఇదేంటంటే ఒక సామాన్యుడికి ఒక బిజినెస్ లాగా, ఆరోగ్యాన్ని ఇస్తూ బిజినెస్ లాగా. ఇప్పుడు మా ఇంట్లో నేను వాడుతున్నాను, కానీ నేను ఇప్పుడు 2023లో కొన్నాను. నేను ఇప్పుడు 2025లో బిజినెస్ చేస్తున్నాను. ఎందుకు చేయలేదు అంటే నాకెందుకు ఇవన్నీ అని నేను పట్టించుకోలేదు. కానీ ఎందుకు చేయకూడదు? మా ఇంట్లో మంచిగా అయింది, నా ఫ్రెండ్స్ కి కొంతమందికి ఇచ్చాను, వాళ్ళకి మంచిగా అయింది. నా వల్ల నలుగురికి మంచిగా అయితే నన్ను అరే పలానా వ్యక్తి దేవుళ్ళగా తెచ్చిచ్చాడు అని అంటాడు, నాకు అదే ఆశీర్వాదం. మరి చాలు. నాకు కంపెనీ వాడు ఇన్కమ్ ఇస్తాడు. ఎట్లయినా మనం ఒక కంపెనీ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్కమ్ ఇస్తాడు. ఆ ఇన్కమ్ ఏంటి, ఎట్లా ఉంటది, ఈ ప్రొడక్ట్ ఎట్లా పనిచేస్తుంది, దీంట్లో చూపిస్తాను మీకు. మనం వీలైతే ఎప్పుడైనా ఇది మనకు నచ్చి మన ప్రొడక్ట్ వాడి మనం దాని బెనిఫిట్ పొందినాక మనం వెళ్ళాలనుకుంటే కంపెనీకి కూడా వెళ్ళొచ్చు. మేము వెళ్తుంటాం, మాతో పాటు రావచ్చు, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఒక డెమో చూపిస్తాను. నుంచోండి ఒకసారి. ఇన్స్టెంట్ అన్నాను కదా, మీ బాడీ పైన ఇది తగలంగానే మీ బాడీలో ఎట్లా ఉంటది, ఇప్పుడు మన బాడీ పైన ఎట్లా పనిచేస్తుంది, ఆ ప్రొడక్ట్ మన బాడీ పైన లేనప్పుడు మన బాడీ ఎంత వీక్ గా ఉంటుంది అనేది తెలుస్తుంది. జనరల్ గా మనం చాలా మందిని చూస్తున్నాం, డాన్స్ చేయడానికి వెళ్తున్నారు పడిపోతున్నారు, క్రికెట్ ఆడడానికి వెళ్తున్నారు పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారు? హార్ట్ స్ట్రోక్. ఎందుకు వస్తుంది స్ట్రోక్? హార్ట్ పంప్ చేయలేకపోతుంది. హార్ట్ కి కావాల్సింది అయస్కాంత శక్తి ఉండడం వల్ల రక్తం పలచనబడి సర్క్యులేషన్ బాగా జరుగుతుంది బాడీలో. అది జరగట్లేదు కాబట్టి అది ప్రాబ్లం. కాళ్ళ దగ్గర పెట్టండి, మీరు 2 కాళ్ళ దగ్గర పెట్టండి. స్ట్రేట్ చూడండి. మిమ్మల్ని 1, 2, 3 అని కొంచెం ఇట్లా లాగుతాను, మీరు ఆపుకోవాలి అంతే, పడిపోకుండా. ఏం పడిపోరు, అంత పడిపోయే అంత లాగాను. 1, 2, 3 అన్నప్పుడే నేను లాగుతాను. ఓకే, ఒకటే చేతితో లాగుతున్నాను చూడండి. 1, 2, 3 ఆపుకోవాలి. ఆపలేకపోతుంది, అది పడిపోకుండా ఆపుకోవాలి. అర్థమైంది కదా? మళ్ళీ లాగాలి. మీ బలం ఎంత ఉందో ఆ బలాన్ని మీరు ఆపుకోవాలి. 1, 2, 3 అన్న తర్వాతనే నేను మిమ్మల్ని లాగుతాను, అప్పుడే మీరు లోడ్ వేయాలి. కాళ్ళ దగ్గర పెట్టండి, 2 స్ట్రేట్ చూడండి. 1, 2, 3 చాలా స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మీకు ఫస్ట్ టైం బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరుగుతుంది. ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. కానీ ఇప్పుడు ఇది వేసిన తర్వాత మీరు ఏం చేసాం? ఏం చేయలేదు. అక్కడ ప్రొడక్ట్ అది వేసాం మనం. బాడీ పైన రేడియేషన్ పడ్డట్టు డిశ్చార్జ్ అయిపోతుంది, బాడీ పైన ఎఫెక్ట్ కానివ్వకుండా. అప్పుడు రక్తం పలచబడుతుంది, అప్పుడు రక్తం సరఫరా సరిగ్గా జరుగుతుంది. ఇప్పుడు కాళ్ళ దగ్గర పెట్టండి, స్ట్రేట్ చూడండి. 1, 2, 3 అని లాగుతాను, ఆపుకోండి. ఓకే, 1, 2, 3. ఎక్కడి నుంచి ఎనర్జీ? ఎక్కడి నుంచి? నేను నిజమేనా అంటే పడితే ఇప్పుడు అది కాదు, తర్వాత టచ్ చేయొద్దు. ఫోన్ చేయండి, నంబర్కి ఫోన్ చేయండి. నా నంబర్ నుంచి చేయనా? నా ఫోన్ ఇవ్వండి. పాస్ కొట్టదు వీడియో. 3843. అయితే ఫోన్ వాడుతున్నప్పుడు ఇంకా రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు కూడా మనల్ని ఎట్లా కాపాడుతుంది? ఆ ఫోన్ వాడుతున్నప్పుడు ఎట్లా కాపాడుతుంది? ఫోన్ ముట్టుకోకపోయినా మన బాడీ పైన రేడియేషన్ ఎత్తి లౌడ్ స్పీకర్ ఆన్ చేయండి. ఇప్పుడు మనం ఫోన్ వాడుతున్నాం, రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. జేబులో పెట్టుకోండి, ప్యాంట్ జాకెట్ అయినా సరే, షర్ట్ జేబు అయినా సరే పెట్టి. ఇప్పుడు రేడియేషన్ బాగా ప్రభావం ఎక్కువ ఉంటుంది ఫోన్ మాట్లాడుతున్నప్పుడు.
ఇప్పుడు అది ఎట్లా కాబడుతుంది, అది తీసిన వెంటనే మన బాడీ ఏం జరుగుతుంది అని చూద్దాం. కాళ్ళ దగ్గర పెట్టండి. 1 2 3. ఎక్కడి నుంచి ఆపుతున్నారండి? ఇక్కడ చూడండి, ఇప్పుడే చూడండి. అదే చూస్తున్నా. ఇప్పుడు ఫోన్ ఉంది కదా మీ జేబులో, కాళ్ళ దగ్గర పెట్టండి. సైడ్ చూడండి, కాళ్ళ దగ్గర పెట్టండి. 1 2 3. డిఫరెన్స్ చూసారా? పాస్ కొట్టాలి. రేడియేషన్ వల్ల రక్తం చిక్కబడుతుంది. ఇది రేడియేషన్ ని దూరం చేస్తుంది, బాడీకి ఎర్త్ లాగా పనిచేస్తుంది, భూమి లాగా. జనరల్ దీనికి ఇప్పుడు వాటర్ బాటిల్ సేమ్ ఈ ప్రొడక్ట్ అంతా కూడా ఒకటే పనిచేస్తుంది. వాటర్ బాటిల్, ఇది మీదే వాటర్, మీదే బాటిల్. నేను ఏం చేస్తున్నాను, ప్యాడ్ మనది పెడుతున్నాను. ఈ ప్యాడ్ తీయదు, స్టార్ట్ చేయి. ఈ ప్యాడ్ ఇప్పుడు పెడుతున్నాము. పెట్టిన వెంటనే దీని వాటర్ ఎట్లా ఉంటుంది, వాటర్ తాగితే మన ఎనర్జీ ఎట్లా ఉంటుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ లాగాను కదా, పడిపోయారు కదా. ఇప్పుడు మళ్ళీ వాటర్ తాగాను. జస్ట్ పెట్టాము, గట్టిగా కూడా టైట్గా పెట్టలేదు, పెట్టి 1 నిమిషం కూడా కాలేదు. ఇప్పుడు ఈ వాటర్ తాగాను. అయస్కాంతం ఐరన్ అతుక్కుంటుంది అంతే. పెట్టిన వెంటనే వాటర్ కూడా మ్యాగ్నెటైజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు వాటర్ తాగడం వల్ల కూడా తెలిసిపోతుందా? ఇంతకుముందు ఏ ఎనర్జీ ఉండే ఆ ఎనర్జీ ఒక్క గుక్క తాగితే చాలు. ఈ బాడీకి మన ఈ వాటర్ టచ్ అయినా సరే రేడియేషన్ బాడీ డిశ్చార్జ్. కాళ్ళ దగ్గర పెట్టండి, దగ్గర టచ్ కావాలి. స్ట్రేట్ చూడండి. 1 2 3. ఇప్పుడు వాటర్ తాగారు కదా, ఇప్పుడు ముట్టుకోండి ఫోన్. ఓకే, ఇప్పుడు నుంచోండి. ఫోన్ ముట్టుకున్నారు చూడండి ఎంత ఇన్స్టెంట్ గా ఎట్లా ఉంటుందో. కాళ్ళ దగ్గర పెట్టండి, స్ట్రేట్ చూడండి. 1 2 3. డిఫరెన్స్ చూసారా? అదే అనమాట డిఫరెన్స్. అయస్కాంతం పెట్టంగానే ఇతరేలా అనిపిస్తుంది.